హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. నా స్టైల్‌లో ఊతప్పాల రెసిపీని చేసి చూపిస్తానండి. ఈ పిండి కోసం ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాసు బియ్యాన్ని 6 గంటల పాటు నానబెట్టుకొని, పిండి రుబ్బే ముందు ఒక పావుగంట ముందు ఒక గ్లాస్ అటుకులని నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని 2 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి. పిండి పులిస్తేనే ఊతప్పం టేస్టీగా ఉంటుందండి. ఊతప్పాలు వేసుకునే ముందు బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి అట్ల పెనం పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కగానే వీడియోలో చూపిస్తున్న సైజులో వేసుకొని సన్నగా తరిగిన క్యారెట్ను, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ని వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెడితే పైన ఆవిరికి చక్కగా ఉడుకుతుంది. కింద కూడా బాగా కాలుతుందండి. పిల్లలకి ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి పెట్టండి. చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టాను కదా! ఇప్పుడు మూత తీసుకుంటే ఆవిరికి కూడా పైన చక్కగా ఉడికింది. కింద కూడా చూడండి ఎర్రగా కాలుతుంది. ఈ రెసిపీ చాలా ఈజీనండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్రెడీ ఒకటి వేసానండి, అది వీడియో మిస్ అయింది. చూడండి, ఊతప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి వేడి ఊతప్పాలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తగా ఉంటాయి, స్పాంజిలాగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.